నమస్కారం బాలు టీవీకి స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండలం రాచకొండలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి 5వ వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవానికి హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రత్యేక దర్శనం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉప్పల లింగస్వామి, ముద్దుంగల నరసింహ. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బుజ్జి మరియు రాచప్ప సమితి అధ్యక్షులు బద్దుల కృష్ణకుమార్ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి కడారి, ఆంజిరెడ్డి, కేశెట్టి దశరథ, ప్రధాన కార్యదర్శి సురపెళ్లి వెంకటేష్, నిమ్మల నాగేష్, విడం సాయి కిషోర్ నేత, వివిధ గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి 5వ వార్షికోత్సవ ఉత్సవాలకు వచ్చిన అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ఒకప్పుడు గత చరిత్ర రాచకొండ పట్టణంలో ఏవైతే ఒక 500-600 సంవత్సరాల క్రితం ఉన్నాయో దానికోసం కృషి చేస్తున్నటువంటి రాచప్ప సమితికి నా ధన్యవాదాలు, వాళ్ళకి శుభాకాంక్షలు కూడా. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా నేను చూస్తున్నా, నేను ఒక 10 సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. కృష్ణ యాదవ్ కానీ, మన వెంకటేష్ సూరపల్లి కానీ, దశరథన్న కానీ, నాగేష్ కానీ, ఇంకా వాళ్ళ కమిటీ వాళ్ళందరికీ ప్రతి సంవత్సరం ఏదో ఒక చేంజ్ తీసుకొస్తారు. ఇక్కడికి వచ్చేంత వరకు కూడా నేను ఇది ఎన్నిసార్లు నన్ను ఆహ్వానించినా నేను పరిస్థితుల వల్ల రాలేకపోయినప్పుడు ఫస్ట్ టైం రావడం జరిగింది. ఆ దేవుని చూడంగానే అసలు ఎంత బాగుంది, అంత బాగుంది. మీ అందరికీ మా ప్రజల తరపున కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఖచ్చితంగా ఇది మనకిప్పుడు ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి గారి దృష్టి తీసుకుపోయి ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా ఖచ్చితంగా రాజ్యసభ సమితితోటి కలుపుకొని సార్తోని మాట్లాడి ఖచ్చితంగా ముందుకు తీసుకుపోదామని, మీరు చేసే కృషి నిజంగా మాలాంటి వాళ్ళు అంటే తిరిగి దాన్ని ఇవన్నీ గ్యాదర్ చేయడం మామూలు విషయం కాదు. ఇది ఎక్కడ చూసినా 15 కిలోమీటర్లు పోవాలి. ఇబ్రపట్నం పోవాలంటే 25 పోవాలి, నారాయణపూర్ పోవాలంటే 15 కిలోమీటర్లు పోవాలి. ఇవన్నింటినీ మీరు ఇక్కడ ఈ కార్యక్రమాలు చేయడం అనేది మామూలు విషయం కానే కాదు. నిజంగా కూడా సహకరించిన శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మరొక్కసారి అన్న మీకు థ్యాంక్స్ చెప్తున్నా. మా కమిటీ తరఫున కూడా, మా ఊరి ప్రజల తరఫున కూడా, మా మండలం ఏదో ఒక అదృష్టం చేసుకుంటే మీరు అందరూ కమిటీ రాజ్యసభ సమితి మీరు స్థాపించి పనులు చేస్తారు. చాలా సంతోషం. ఇక్కడ ఈ పర్యాటక కేంద్రంగా దీన్ని ఖచ్చితంగా నా వంతుగా సార్ దృష్టి తీసుకుపోయి భవిష్యత్తులో నా వంతుగా నేను కూడా సహకారం చేస్తానని చెప్తున్నా. నరసింహన్న కూడా ఆయన ప్రతి సంవత్సరం ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాడు. ఆయన చూసింది ఆయన. మేము కూడా దీన్ని అన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి, హైదరాబాద్కు చాలా దగ్గర, మనం 40 కిలోమీటర్ల దూరం, ఔటర్ రింగ్ రోడ్ నుంచి అయితే 30 ఉంటాం. నిజంగా చెప్పాలంటే గవర్నమెంట్ కూడా దీన్ని మనం ఎట్లా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కనుక సార్ తోటి చెప్పి రేవంత్ రెడ్డి గారి దృష్టికి ఆల్రెడీ ఉంది, తీసుకెళ్ళి దీన్ని భవిష్యత్తులో ఒక గొప్ప పర్యాటక కేంద్రంగా చూడాలని, దాన్ని అది మేము తొందరగా చూస్తామని ఆశిస్తూ మరొకసారి ఈ కమిటీకి నా తరఫున, మా ప్రజల తరఫున, అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు, నాకు ఈ దర్శనం ఇప్పించినందుకు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ. అందమైన ప్రదేశము చారిత్రక రాచకొండ. ఈ రాచకొండను పరిపాలించిన క్రమములో రేచర్ల పద్మవంశీయ నాయకులైన 3వ సింగభూపాలుడు 120 సంవత్సరాలు వాళ్ళ వంశీయులు రాచకొండను రాజధానిగా చేసుకొని పరిపాలించారు. వారు పరిపాలించిన క్రమంలో ఇక్కడ అనేక తటాకాలు నిర్మించారు. అలాగే 150కి గుళ్ళు పైగా ఇక్కడ నిర్మితమైనాయి. వారు ప్రజల కొరకు, కవుల కొరకు ఎంతోమందికి వాళ్ళు రాజ్యంలో వాళ్ళ పరిపాలన క్రమంలో అత్యంత అభివృద్ధి చేసి మనకు అందించిన ఘనత ఆ వంశీయులకే. అయితే వాస్తవంగా మనము రాచకొండను పర్యాటక కేంద్రంగా చేయాలని చెప్పని గత 14 సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అయితే గత పాలకులు 10 సంవత్సరాలు మనకు ఏమి చేయలేక మనకు ఈ పరిస్థితి నెలకొన్నది. లేకపోతే బ్రహ్మాండంగా రాచకొండ గ్రీన్ సిటీగా, తర్వాత ఇండస్ట్రియల్ కారిడార్గా, టెంపుల్ సిటీగా, అందమైన ప్రదేశంగా ఈ ప్రాంతం ఉంటే భువనగిరి కిలాకు 58 కోట్ల రూపాయలు ఇవ్వడము ఎంత దురదృష్టకరము. ఒకటే మాట అన్నాను, 58 కోట్లు అక్కడ ఇస్తున్నారు కదా, వాళ్ళకు సగం ఇవ్వండి, మాకు సగం ఇవ్వండి. మా రాచకొండ పర్యాటక కేంద్రానికి అభివృద్ధి చేస్తే చాలామంది గిరిజనేతరులు ఇక్కడ ఉపాధి కలుగుతుందని చెప్పని కూడా నేను ముమ్మాటికి చెప్పి అఫీషియల్గా నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడాను. ఈ విధంగా జరిగిన భాగంలో మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకొచ్చాము. వారు కూడా అన్నారు, ఒక ఫైల్ ఇవ్వండి మీది, దాని గురించి కూడా మనం
జూపల్లి కృష్ణారావు గారితో పర్యాటక శాఖ మంత్రితో మాట్లాడతాను. తర్వాత రేవంత్ రెడ్డి గారి దృష్టిలో, సీఎం గారి దృష్టిలో కూడా తీసుకొస్తాను. మీరంతా కలిసికట్టుగా ఉండండి అని చెప్పాడు. మేము చాలా సంతోషించాము. ఆహ్వాన పత్రిక కూడా అందించాము, కలిసి వచ్చాము. ఆ విచ్చేసిన భక్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది అందమైన ప్రదేశము. మీ కుటుంబ సమేతంగా రాచకొండను దర్శించాలి, తరించాలి. వారి స్వామివారి పాత్రలు గురి కాగాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ రాచకొండలో రామాలయం గాక, శివలింగం గాక, సరళమైసమ్మ గాక, శ్రీ లక్ష్మీనరసింహస్వామి గాక, ఆదిమహావిష్ణు దేవాలయాలు ఉన్నాయి. అలాగే 150 గుళ్ళు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి దాన్ని అభివృద్ధి చేయడానికి మీరంతా సహకరించాలని చెప్పని ధన్యవాదాలు. చాలా పురాతనమైన గుళ్ళు, రామాలయం కానీ, శివాలయం కానీ, ఆంజనేయ స్వామి విగ్రహాలు కానీ, లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాలు దాదాపు 5 days కదా అయితే ఉన్నాయి. ఇక అందరూ కూడా సమితి వాళ్ళు కూడా అందరూ కూడా చాలా ఉత్సాహంతో చేయడం జరుగుతుంది. దీనికి మరి ఎమ్మెల్యే గారి కూడా దృష్టిలో కూడా ఉన్నది, రాజగోపాల్ రెడ్డి గారి దృష్టిలో కూడా ఉన్నది. వారు కూడా అతి త్వరలో మంత్రివర్గము అవుతుంది కాబట్టి మంత్రి అవుతాడు. ఈ ప్రాంతానికి కూడా డెవలప్ చేస్తారని కూడా నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా కొన్ని దేవాలయం కూడా చాలా బాగున్నాయి, చక్కగా ఉన్నాయి. కొన్ని సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ కూడా చెక్కు చెదరన్న లాంటివి కూడా ఉన్నాయి. అలాంటి స్థానంలో ఏ దేవుడు ఉన్నాడో అలాంటివి కూడా అన్ని కూడా తీర్చిదిద్దుతారని కూడా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా కొన్ని గుత్త నిధుల కొరకు కూడా చాలా మంచి గుళ్ళకు కూడా తోవి మొత్తం కూడా ఖరాబ్ చేయడం కూడా జరిగింది. అలాంటి వాటికి కూడా మళ్ళీ తిరిగి స్వచ్ఛగా అవి కరెక్ట్ చేసి ఇవి కూడా ఒక మంచి పర్యటన కేంద్రంగా ఇలా యాదాద్రి గుట్ట కూడా అక్కడ కూడా చాలా కొన్ని డబ్బులు కూడా కేటాయించడం జరిగింది. మరి రాచకొండలో కూడా మరి హైదరాబాద్కి దాదాపు ఒక 40 కిలోమీటర్లలోనే దూరంలో ఉన్న, హైదరాబాద్కి దగ్గరున్న ప్రాంతము. చూడడానికి కూడా ఒక ఊటీలోనో ఏదో ప్రాంతానికి పోయినట్టుంటుంది. కాబట్టి ఇక్కడ అన్ని దేవస్థానాల్లో చాలా బాగా చేస్తే మరి కొండ సురేఖ దృష్టికి కూడా తీసుకుపోయి ఆమె మంత్రి గారు కాబట్టి ఆ శాఖకు ఆమెకు కూడా ఆమె దృష్టిలో కూడా తీసుకుపోయి ఈ ప్రాంతానికి డెవలప్ చేస్తామని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీదేవి. నేను సమస్త నారాయణపూర్ వాస్తవ్యాలని, రాచప్ప సమితికి వైస్ ప్రెసిడెంట్ అండ్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వర్కింగ్ ప్రెసిడెంట్ నేను. సో గత 5 సంవత్సరాల క్రితం ఇది లక్ష్మీ నరసింహస్వామి పునఃప్రతిష్ఠ జరిగింది. ఇక్కడ స్వర్ణ విగ్రహం వెనకట రేచర్ల పద్మవంశీలు అయినటువంటి సింగమ భూపాలని కాలంలో దిస్ ఈజ్ ద ఓల్డ్ క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ. అండ్ ఆల్సో ఇది ఒక చారిత్రాత్మక ప్రదేశం. అది మినీ తిరుపతిగా భావిస్తారు మన వాళ్ళంతా. ఇది ఇప్పుడే ప్రాచుర్యానికి వస్తుంది. హేమీలు ఉన్నట్టు పొలిటికల్ పార్టీ లెవెల్లో ఉన్నటువంటి ఈ నల్లగొండ జిల్లా రాచకొండ పర్యాటక ప్రాంతం ఇది ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నటువంటి మినీ తిరుపతి లాంటిది. సో దీని డెవలప్మెంట్కై మేము గత గవర్నమెంట్ని కానీ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కానీ ప్రార్థించడం జరిగింది, డెవలప్ చేయమని చెప్పి. దాదాపు 150 గుళ్ళు దాకా ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ప్రాచుర్యానికి వస్తుంది. స్వయంభూ శివుడు ఇక్కడ వెలిసినాడు. దెన్ రాములవారి గుడి అనేది కూడా చాలా ప్రాశస్తం వెనకటి నుంచి కూడా. దెన్ ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామి ఒక వైభవానికి వచ్చింది. సో ఇది లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో, అమ్మవారి ఆశీస్సుతో మేము ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని, మాకు అవకాశం అమ్మవారు స్వామివారు కల్పించి మేము చేస్తున్నాం. సో ప్రజల అభిమానంతో మిగతా విఐపీస్ కానీ పొలిటికల్ లీడర్స్ కానీ వాళ్ళే అండదండలతో కూడా కొంత మేము మా సహాయ సహకారాలు అందుతున్నాయి కాబట్టి డెవలప్ చేయగలుగుతున్నాం. సో ఇక్కడికి వచ్చినటువంటి 5వ వార్షిక సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులకు అందరు పాత్రలు కావాలని కోరుకుంటూ మీ శ్రీదేవి.